హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల 12 పిఆర్సీపై కీలక నిర్ణయాలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా ఎన్నికలు వచ్చేలోగా 12 పిఆర్సీ అంతకన్నా ముందే ఐఆర్ రావాలని ఎవరైతే భావిస్తున్నారో, అలాగే పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలకి సంబంధించి 19,000 కోట్లను వెంటనే చెల్లించాలని ఎవరు భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల 12 పిఆర్సీపై ఇప్పటివరకు అందిన తాజా సమాచారం. ఐఆర్ ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 2023 జూలై నుంచి 12వ పిఆర్సీ అమలు అవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కమిటీ రిపోర్ట్కి 1 సంవత్సరం గడువు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సంవత్సరం గడువులో ఇప్పటికి 6 నెలలు అయితే పూర్తయింది. అయితే పిఆర్సీ అమలు చేసేలోగా మధ్యంతర ఐఆర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కమిటీ గడువు ఇప్పటికే 6 నెలలు పూర్తి కావాల్సి వచ్చింది. రాబోయే 2 నెలల్లో ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈలోగా జనవరిలో ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ అనేది 15 to 20% లోపు ఇవ్వచ్చు అని చెప్పేసి ఊహాగానాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 2018 నుంచి 2023 వరకు గల డిఆర్ బకాయిలను ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారనే అంచనా కూడా ఏర్పడింది. అయితే మనకి మార్చి ఏప్రిల్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ జరగాలంటే కనీసం జనవరి లేదా ఫిబ్రవరిలో ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.